నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. బంగ్లాదేశ్ ప్రభుత్వం దుర్మార్గాలు మరోసారి బయటపడ్డాయి. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను మరింత బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ప్రభుత్వం మరోసారి అడ్డుపడింది. నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణదాస్ పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆయన్ను హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆ వెంటనే బెయిల్ పిటిషన్ తీసుకునేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయవాది మీద దాడులు జరిగాయి. అనేక మంది లాయర్లను బెదిరించారు. దీంతో అక్కడ స్థానిక న్యాయవాదులు బెయిల్ ప్రయత్నాలు కూడా విరమించుకున్నారు. జనవరి 2వ తేదీ దాకా బెయిల్ అభ్యర్థనలను కూడా స్థానిక కోర్టు వాయిదా వేసేసింది. చిన్మయ్ తరపు సుప్రీంకోర్టు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్జీ వాదనలు వినిపించారు. అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయర్లు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం తమ వాదనలు బలంగానే వినిపించినా కోర్టు మాత్రం చిన్మయ్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వం పక్షం మొండిగా బెయిల్ ఇవ్వకూడదు అంటూ పట్టుపట్టింది. దీంతో న్యాయస్థానం బెయిల్ ను నిరాకరించింది. కేవలం అరగంటలోనే వాదనలు ముగించేసి బెయిల్ కు నో చెప్పేసింది. ఇక పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువుల పట్ల దుర్మార్గంగానే వ్యవహరిస్తోంది. చిన్మయ్ కు బెయిల్ ను అడ్డుకోవడంలోనే ఈ విషయం అర్థమవుతోంది. అయినప్పటికీ భారత్ లోని సెక్యులరిస్టులు కుహానా మేధావులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.